హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మనకి వైకుంఠ ఏకాదశి పూజ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది. ముందు వైకుంఠ ఏకాదశి పూజ అంటే ఏంటి? ఫస్ట్ ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అని ఈ మంత్రాన్ని 11 సార్లు మనం చదవాలండి. చాలా మంచిది. ఆ వైకుంఠ ఏకాదశి రోజు చదివితే చాలా మంచిది. 101 సారైనా చదవచ్చు, లేని వాళ్ళు 11 సార్లైనా చదవచ్చు. ఫ్రెండ్స్, అయితే వైకుంఠ ఏకాదశి అనేది మీకు ఎలా అనేది మీకు చెప్తానండి. అసలు ఏంటనే కదా. పూర్వము స్వర్గంలోని దేవతలు అందరూ ఉండేవారు కదా. అలాగే వైకాలి అని 2 రాక్షసులు విష్ణుమూర్తిని దర్శించుకుందామని వెళ్తారు స్వర్గానికి. వెళ్తే అక్కడ దేవతలు ఏం చేస్తారంటే వైకాలి రాక్షసులు ఇద్దరిని లోపలికి అనుమతించకపోతే అప్పుడు ఎంతో ప్రాధాయపడి ఇచ్చేస్తారు. మేము వెళ్ళాలి, ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి, మాకు అవకాశం ఒక్కసారి ఇవ్వండి అంటే అయినా దేవతలు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఈ వైకాలి రాక్షసులు ఇద్దరూ కూడా ఓం నమో నారాయణాయ నమః అంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ ఉంటారు. అంటే ఇంక ఎలా అంటే అతను భక్తి పరవశంలో మునిగిపోయినంత విధంగానే ఈ మంత్రాన్ని స్మరిస్తూ అతను వాళ్ళ రాక్షసులు ఇద్దరూ కూడా జపం చేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అంటారు. ఏంటని? లక్ష్మీదేవి, చూడు, నా భక్తులు ఇద్దరూ నన్ను దర్శించుకోవడానికి వచ్చారు, కానీ మన దేవతలు రానివ్వలేదు. అయినా సరే నారాయణ మంత్రం అంటూ చదువుతూ నన్ను స్మరిస్తూ ఉన్నారు. అయినా వాళ్ళకి ఒక్కసారైనా అనుగ్రహం ఇద్దాము అని అంటారు. అప్పుడు లక్ష్మీదేవి అంటది, అమ్మ తండ్రి, మీరు జన్మలకు కూడా విష్ణుమూర్తిగా అవతరించారు కదా. మీరు ఎన్నో రూపాల్లో అవతరించారు కాబట్టి మీ దర్శనం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని ఆ లక్ష్మీదేవి అంటే, అప్పుడు దేవతలకు పిలిచి ఇలా చెప్తే ఆ వైకాలి రాక్షసులు ఇద్దరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకొని, తండ్రి విష్ణుమూర్తి, నీ జపం జపించాము, నీ మంత్రాన్ని జపించాము, మాకు అనుగ్రహం ఇచ్చావా తండ్రి, మాకు 1,000,000 జన్మల పుణ్యం కలిగించావు అని ఆ విష్ణుమూర్తిని వేడుకుంటూ ఇలా మాట్లాడుతారు. మాలాగా ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా విష్ణుమూర్తి మీ దర్శనం కావాలి అంటే మాకు ఇలాగా వైకుంఠ ఏకాదశి రోజు మీ దర్శనం ఇచ్చేటట్టుగా మాకు చెయ్యండి అని వాళ్ళు అడిగితే అప్పుడు విష్ణుమూర్తి, మీరు జపించే ఈ జపం మంత్రాన్ని వల్ల నేను మీకు అనుగ్రహం ఇస్తున్నాను. నా వైకుంఠ ఏకాదశి రోజు ఆ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు నా దర్శనం చేసుకున్న ఒకరికి 1,000,000 జన్మల పుణ్యము లభిస్తుందని అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. ప్రజలందరికీ కూడా భక్తి శ్రద్ధలతో చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ వైకుంఠ ఏకాదశి అనేది కంపల్సరిగా ఆ రోజు సంవత్సరం అంతా ఏకాదశి చేయని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్కరోజు ఉపవాసంతో ఉండి చేస్తే వాళ్ళందరికీ అనుగ్రహిస్తానని విష్ణుమూర్తి లక్ష్మీదేవి కటాక్షిస్తారు. అలాగే మన పురాణంలోనే చెప్పుకునే కథ ఇది. అలాగే వేరు పురాణంలో వేరు కథలుగా ఉంటుంది. అలాగే మనకు తెలియని వాళ్ళకి నేను ఈ విధంగా నాకు తెలిసిన కథను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనకి వైకుంఠ ఏకాదశి పూజ మనం ఏం చేసుకోవాలి, వాటి నియమాలు ఏంటి? విష్ణుమూర్తికి క్షీర ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. ఉపవాసం చేసే వాళ్ళైనా ఎవరైనా మనకు వీలుని బట్టి క్షీరాన్నం చేస్తే చాలా మంచిది. లేదు ఉపవాసం అంతా ఉండి ప్రసాదం చేసి పెడతారు చాలామంది, ఆ విధంగా చేయవచ్చు. ఇల్లు గుమ్మలు శుభ్రాలు చేసుకొని, ఇంటి ముందు దీపాలు పెట్టుకొని, మామిడి కొమ్మలతో అలంకరించుకొని, పువ్వులతో అలంకరించుకొని, రంగవల్లులతోని ఇంటి ముందు అలంకరించి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం, ప్రీతికరమేంట. అలాగే దేవుణ్ణి పటాలు శుభ్రాలు చేసుకొని దేవుడి పూలమాలతోని తులసి దళాలతోని ఆ పూజ చేస్తే చాలా చాలా ఇష్టం అంట విష్ణుమూర్తికి. అందుకు మీరు కూడా ఈ విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన రావి చెట్టు కూడా దీపం పెడితే చాలా మంచిది. అలాగే మీకు వీలైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.